ఉంటుంది. లేదంటే సందేహం మనం కలుగుతూ ఉండవచ్చు. ఎందుకు దేవుడు నా ప్రార్థనను ఆలకించడం లేదు, ఎందుకు దేవుడు నా మరణం ఆలకించడం లేదు అనేటువంటి సందేహం మనందరిలో కలవచ్చు. దానికి కూడా ఒక కారణం ఉంది. ఏమిటది అంటే, ఒకసారి యెషయా గ్రంథం తీసుకుందాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. మీ పాపములు మీకును దేవునికి మధ్య అడ్డముగా ఉన్నవి. మీ దోషముల వలన ఆయన తన మొగమును మరుగ చేసుకొని మీ వేడుకలను ఆలింపకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ మనం చదువుకున్నాం, మన పాపములు దేవునికి మనకు అడ్డుగోడగా ఉన్నాయంట. ఇప్పుడు మన గృహములన్నీ కూడా పక్కపక్కనే ఉన్నాయి. ఇప్పుడు సాధారణంగా గృహానికి మధ్యలో ఏదో ఒక సరిహద్దుగా ఒక దడి కానీ లేదంటే ఒక ప్రహారీ గోడని కట్టుకుంటున్నారు. ఒకవేళ మన గృహానికి మించి పెద్ద గోడ కట్టేస్తున్నాం అనుకోండి, అటుపక్కన ఎవరున్నారు మనకు తెలుస్తుందా? కనీసం మనం చూడగలుగుతామా? అదే విధంగా మన పాపములు